ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు కలుగునుగాక. ప్రతి ఉదయం నీతో నా నిబంధన స్థిరపరచుదునని దైవ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని పిల్లలను మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభాలు వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. అలాగే నూతనంగా ఈ కార్యక్రమాన్ని ఎంతమంది అయితే వీక్షిస్తున్నారో మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభాలు కలుగునుగాక. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించినటువంటి వాక్య భాగము యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 15వ వచనంలో ఇలాగు రాయబడి ఉంది. మీరెవరిని సేవింప కోరినను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదనెను. యెహోషువ తన గ్రంథంలో యెహోషువ అంటున్నాడు, మీరెవరిని సేవింప కోరినను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదమని చెప్పి అక్కడ యెహోషువ అంటూ ఉన్నాడు. దేవుని పిల్లలారా, అనేక మంది అనేకమైన వాటిని పూజిస్తూ ఉంటారు. అనేకమైనటువంటి వారికి కలిగినటువంటి వాటిని గురించి వారు ఎక్కువగా వాటికి ఇష్టమైనటువంటి వారిని వాళ్ళు ఏం చేస్తారంటే సేవిస్తూ ఉంటారు, పూజిస్తూ ఉంటారు. దేవుని పిల్లలారా, ఇక్కడ యెహోషువ అంటున్నాడు, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదనని చెప్పి ఇక్కడ యెహోషువ తెలియచేస్తూ ఉన్నాడు. ఎందుకని అక్కడ అలాగూ మాట్లాడుతున్నాడంటే, యెహోషువ ఇశ్రాయేలు ప్రజలను మోషే చనిపోయిన తర్వాత ఇశ్రాయేలు ప్రజలను యోర్దాను నది దాటి వచ్చిన తర్వాత యెరికో కోటలన్నీ కూల్చి దేవుడు వారికి చేసినటువంటి వాగ్దాన భూమిలోనికి కనాను దేశానికి వారిని నడిపించిన తర్వాత వారికి దేవుడు వారి గోత్రాలను బట్టి వారికి స్వాస్థ్యాలను వారికి నివాసములను పంచిపెట్టిన తర్వాత దేవుడు ఇశ్రాయేలు గోత్రములు 12 గోత్రాల వారికి కూడా దేవుడు వారికి స్వాస్థ్యములు నిర్మించిన తర్వాత వారు సేరు మన్య ప్రదేశంలో ఉన్నటువంటి ఆ ప్రాంతంలో వారు ఉంటుండగా వారు చేసినటువంటి పని ఏంటంటే, కొంతమంది ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారంటే వారి దేశంలో ఉన్నటువంటి ఆ ప్రాంతంలో సేరు ప్రాంతంలో ఉన్నటువంటి దేవతలకు వారు పూజ చేస్తూ ఉండేటువంటి వారు. కొంతమంది వారి స్త్రీలను వారు వివాహం చేసుకుంటూ ఉండేటువంటి వారు. ఎప్పుడైతే అలాగూ చేస్తూ ఉన్నారో యెహోషువ అందరినీ కూడా సమకూర్చి, ఇదిగో మీ పితరులైనటువంటి అబ్రహాము తండ్రి అయినటువంటి తెరాహు వారు నది అవతల వారు అన్య దేవతలను పూజిస్తూ ఉండేటువంటి వారు. అయితే ఎప్పుడైతే తెరాహు కుమారుడైనటువంటి అబ్రహాం దేవుడిని జ్ఞాపకం చేసుకొని అబ్రహామును నది యువతలకు తీసుకొచ్చిన తర్వాత దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. దేవుని అతన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. అన్య దేశంలో నుండి అబ్రహామును దేవుడు జ్ఞాపకం చేసుకొని దేవుడు తనకు ఇస్సాకును అనుగ్రహించాడు. అక్కడి నుంచి ఇస్సాకు నుంచి యాకోబు నుంచి ఇస్సాకుని ఇచ్చిన తర్వాత ఇస్సాకులో నుంచి యాకోబు యాషావులు వచ్చారు. వారు తర్వాత యాకోబు ఐగుప్తు దేశంకు ప్రవాసిగా వెళ్ళిపోయిన తర్వాత ఐగుప్తు దేశంలో దేవుడు గొప్ప తెగులు చేత ఇశ్రాయేలు ప్రజలు వారి శ్రమలో దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు వారి అన్య దేశంలో నుండి ఐగుప్తు దేశంలో నుండి వారిని మోషే అహరోనులు అనేటువంటి వారి చేత దేవుడు బయటికి తీసుకొచ్చిన తర్వాత వారు ఆ అరణ్యములో దేవునికి వ్యతిరేకంగా వారు పాపం చేశారు. ఎలాగంటే దేవుని మాటను అతిక్రమించడం, సేవకునికి వ్యతిరేకంగా మాట్లాడడం ఇశ్రాయేలు ప్రజలు చేశారు. వారు అనేకమైనటువంటి విగ్రహాలకు వారు బలి ఇవ్వడం జరిగింది. అన్య దేవతల వైపు వారు పరుగులెట్టడం జరిగింది. కాబట్టి ఎప్పుడైతే అటువంటి స్థితిని చూచాడో యెహోషువ, ఇశ్రాయేలు ప్రజలు అటువంటి పనులు చేయడం యెహోషువ చూశాడో, ఎప్పుడైతే యెహోషువ అంటూ ఉన్నాడు, ఆ యెహోషువ వారిని సమకూర్చిన తర్వాత ఆ యొక్క కనాను దేశంలో వారు ప్రవేశించిన తర్వాత కనాను దేశంలో వారు నివసిస్తున్నప్పుడు యెహోషువ మరణ దినములు సమీపం అవుతున్నప్పుడు వృద్ధుడుగా ఉన్నప్పుడు అక్కడ యెహోషువ తన ఇశ్రాయేలు ప్రజలకు తెలియచేస్తున్నారు, మీరు షేరు ప్రదేశంలో ఉన్నారు. మీ పితరులు ఇలా ఇటువంటి స్థితిలో నుంచి మిమ్మల్ని దేవుడు మీ పితరులైనటువంటి అబ్రహామును దేవుడు ఎలాగూ రప్పించాడని చెప్పి అక్కడ తెలియచేసిన తర్వాత మీరైతే మీ ఇష్టం, మీ చిత్తానికి వదిలేస్తున్నాను. మీరు యెహోవాను సేవించటం మీ దృష్టికి, ఒకవేళ మీరు యెహోవాను సేవించడం మీ దృష్టికి కీడు అని తోచిన ఎడల ఎవరిని సేవించదరో సేవించండి. మీరు మీ నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించదరో, లేదంటే అమోరీల దేశంలో మీరు ఉంటున్నారు కాబట్టి ఆ అమోరీల దేశంలో మీరు
వారి దేవతలను సేవిస్తారో సేవించండి, కానీ నేనైతే మాత్రం నేను ఎవరినైతే నమ్ముకున్నాను, ఎవరినైతే నేను ఆనుకొని ఉన్నాను, ఏ దేవునినైతే నేను మొదటి నుంచి నమ్ముకొని ఉన్నాను, ఆ దేవుని నేను సేవిస్తూ ఉన్నాను. ఆయనే యెహోవాను, ఆయనే నేను ఉన్నాను అని చెప్పి మాట్లాడిన దేవుడు. నేనును నా ఇంటి వారును యెహోవాని సేవిస్తాను. దేవుని పిల్లలారా, ఎప్పుడైతే యెహోషువ అలా అన్నాడో ఎంత గొప్ప మాట అండి. మీరు ఎవరిని సేవించినా సరే, మీరు ఉంటున్నటువంటి అన్య దేశంలో, మీ చుట్టుపక్కల ప్రాంతంలో ఉంటున్నటువంటి మీరు ఈ కనాను దేశానికి వచ్చినప్పుడు మీరు భూమిని దున్నలేదు, భూమిని చదును చేయలేదు, వరి నాటలేదు, కానీ మీరు ద్రాక్ష తీగలు ద్రాక్ష తోట వేయలేదు, అంజూరపు తోటలు వేయలేదు, కానీ దానిలో ఉన్నటువంటి ఫలాలను దేవుడు మీకు ఇచ్చాడు. మీరు వాటిని భుజిస్తూ ఉన్నారు. దేవుడు ఎంత గొప్ప రక్షణ మీకు ఇచ్చాడు, ఎంత గొప్ప భాగ్యం ఇచ్చాడు. ఎప్పుడైతే మీరు ఈ యొక్క రక్షణను మీరు చూచారో, మీ ఇష్టం, మీ మనసుకు వచ్చినట్లుగా మీరు ఎవరిని సేవింపగోరుతారో మీరు వారిని సేవించండి, కానీ నేనైతే మాత్రం నేనును నా ఇంటి వారును యెహోవాను సేవిస్తానని చెప్పి యెహోషువ తెలియచేస్తాను. దేవుని పిల్లలారా, ఎప్పుడైతే యెహోషువ అలాగు అన్నాడో, యెహోషువ అలాగు తెలియచేశాడో, వారందరూ కూడా యెహోషువ మాట అక్కడ వినినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకు ప్రజలు యెహోవాను విసర్జించి ఇతర దేవతలను సేవించినలా మేము శాపగ్రస్తులమవుదామని చెప్పి వారు అక్కడ ప్రమాణం చేశారు. ఎప్పుడైతే యెహోషువ అన్నాడో, నేనును నా ఇంటి వారును యెహోవాని సేవిస్తామన్నప్పుడు ప్రజలందరూ కూడా మేము గనక ఇతర దేవతలను సేవించిన ఎడల మేము శాపగ్రస్తులం అవుతాము, మేము కూడా యెహోవాని సేవిస్తామని చెప్పి వారందరూ కూడా అక్కడ ప్రమాణం చేస్తారు. దేవుని పిల్లలారా, ఈ ఉదయకాల సమయంలో మీరు ఎవరిని సేవిస్తూ ఉన్నారు? మీరు ధనమును బట్టి ధనాన్ని ప్రేమిస్తున్నారా, లేదంటే ఆస్తిని ప్రేమిస్తున్నారా, లేదంటే అందమును సౌందర్యాన్ని ప్రేమిస్తున్నారా, దేవుని ప్రేమిస్తున్నారు? దేవుని పిల్లలారా, ఆలోచించండి. మీరు ఎవరిని సేవిస్తున్నారు? ధనమును సేవిస్తున్నారా, లేదంటే ఈ లోకంలో ఉన్నటువంటి ఆస్తులను మీరు ప్రేమిస్తున్నారా? ఎవరిని ప్రేమిస్తున్నారో మీరు జ్ఞాపకం చేసుకోండి. మీరే ఎరిగిండి. దేవుని వాక్యం తెలుస్తుంది. నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదమని చెప్పి అక్కడ యెహోషువ తెలియచేస్తాను. అటువంటి గొప్ప అనుభవం మనం కలిగి ఉంటే గనక మన జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. మన కుటుంబాలు దేవునికి ఆశీర్వాదకరంగా ఉంటాయి. అన్యజనులకు మన కుటుంబాలు దీవెనకరంగా ఉంటాయి. మనము అన్యజనులకు ఆశీర్వాదకరంగా ఉంటాం. ఎప్పుడైతే మనము దేవుని సేవిస్తామో, ఎప్పుడైతే దేవునిని మనము ఆరాధిస్తామో, ఎప్పుడైతే మన ఇంటి వారందరము కలిసి యెహోవాను ఆరాధిస్తామో, దేవునిని ఘనపరుస్తాము, ఆయన నామమును బట్టి సంతోషిస్తాము, ఆయన నామమును బట్టి ఉత్సాహధ్వని చేస్తాము, ఆయన నామమును బట్టి మనము సంతోషముతో ఆనందముతో ఆయనను స్తుతిస్తామో, దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. దేవుడు మన జీవితంలో నూతన కార్యాలు చేస్తాడు. మనలో ఉన్నటువంటి సమస్యలన్నీ దేవుడు తీసివేస్తాడు. మనలో ఉన్న బాధలన్నీ తీసివేస్తాడు. అన్యజనుల మధ్యలో మనలను దేవుడు గొప్పవానిగా చేస్తాడు. అటువంటి జీవితాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఎప్పుడైతే నీవు దేవుని సేవిస్తావో, ఉదయాన్నే నీవు దేవుని ఆయనను ఆధారము చేసుకొని ప్రతి ఉదయమున మరలా నీవు దేవుని సన్నిధిలో ఆయన కనబడి మరలా సాయంకాలము వరకు కూడా ఆయన నీవు ఆయన ధ్యానం చేయగలిగితే కనుక దేవుని జీవితం గొప్ప కార్యం చేస్తాడు. యెహోవాను సేవించిన ఎడల నీకు ఏ లోటు కూడా రానివ్వడు. ఆయనను సేవించిన ఎడల, దేవుని సేవిస్తే కనుక నీ జీవితంలో సమృద్ధి అనేటువంటి దేవుడు ఇస్తాడు. అంతేకాదు, నీకు నీ ఎముకలకు సత్తువనిస్తాడు, నీ యొక్క శరీరానికి ఆరోగ్యాన్ని ఇస్తాడు, నీ ప్రాణానికి ఆయాసము కలగనివ్వడు ఆయన. ఎప్పుడైతే నీవు దేవుని విడిచిపెట్టి వేరే లోకంలో ఉన్న వాటిని ప్రేమిస్తావో, ఈ లోకంలో ఉన్న వాటిని చూచి వాటి వైభవాన్ని చూచి నీవు వాటి వెంటకు పరిగెడతావో, దేవుడు నీ నుంచి తొలగిపోతాడు, నీలోంచి వెళ్ళిపోతాడు, నీ దగ్గర నుంచి అని వెళ్ళిపోతాడు. నీ జీవితం ఎప్పుడు కూడా కష్టాలమయమే తప్ప సుఖము ఉండదు, సంతోషం, నెమ్మది ఉండదు. దేవుని పిల్లలారా, ఎప్పుడైతే నా ఇంటి వారును నేను యెహోవాను సేవిస్తానంటున్నాడు, అటువంటి జీవితం మనం కలిగి ఉండాలి. అటువంటి కృప మనకు దేవుడు అనుగ్రహించినట్లుగా ఉదయకాల సమయంలో మనము కూడా దేవుని యొక్క రక్షణలో మనము కూడా ఆయనను స్తుతించి, ఆయన ఆరాధించి, మన కుటుంబం అంతా కూడా ఆయనను సేవించే భాగ్యం దేవుడు మనకు అనుగ్రహించినట్లుగా దేవుని సందులో ఉదయకాల సమయంలో
దేవుడు అటువంటి కృప మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుని, మహాపరిశుద్ధుడవు నాయన, మహోన్నతుడ ప్రభువా, సర్వశక్తిమంతుడవు నాయన, నాని ఉదయకాల సమయంలో ప్రభువా, నాయన యెహోషువ అంటున్నాడు ప్రభు, మీరెవరిని సేవింపకూడదు సేవించను కానీ నేను నా ఇంటి వారిని యెహోవాను సేవించదనని చెప్పి ప్రభువా నాయన తెలియచేస్తాను. అవును ప్రభువా, ఈ లోకంలో ఉన్న వాటిని ప్రభువా సేవించుకుని, ఈ లోకంలో ఉన్న వాటిని ప్రభు ప్రేమించకుండా, ఈ లోకంలో ఉన్న వాటిని పెంటగాయించుకొని ప్రభువా నీ కొరకు నిలబడగల కృప దయచేయండి. ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి బిడ్డని దీవించండి, ఆస్వాదించండి, నీ కృపలో బలపరిచి నామానికి మహిమ తెచ్చుకోమని ప్రభువా నేను ఉదయకాల్సిన బిడ్డలన్నీ ప్రభువా వారి ప్రయాణాలు, వారి పనుల్లో ప్రభువా నాయన, వారి ప్రభువా ప్రతి అవసరాల్లో ప్రభువా ప్రతి ప్రయత్నాలన్నిటిలో తోడుగుండి నీ నామానికి ప్రభువా మహిమకరంగా బిడ్డలు జ్ఞాపకం చేసుకుని దోస్తులందరినీ చేతులుగా అప్పగిస్తున్నాను. మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందు నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.